అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక క్షణం, నిమిషం, గంట, రోజు నీ జీవితంలో ఉంటుందో ఉండదో అనే ఆలోచన కూడా లేకుండా నిర్మించుకుంటున్నావు భవిష్యత్తుకై నీ కలల కోట. ఆ కలల కోట కూలిపోతుంది మూగిసిపోగానే నీ జీవితం అనే ఆట. ఈ జీవితమే శాశ్వతం అనుకొని అందంగా ఆశతో అలంకరిస్తున్నావు నీ కుటుంబం అనే తోట. గమనించు, నువ్వు పోతే నీ కుటుంబం వారే నీ శవాన్ని ఉంచడానికి తిరస్కరిస్తారు. ఒక పూట చేరుస్తారు నీ శవాన్ని శ్మశానం అనే పేట. నీ శరీరాన్ని పూడ్చి చేస్తారు నువ్వు నీ శవం కోసం కేటాయించిన చోట. రాజైనా, పేదైనా, ధనికుడైనా, దరిద్రుడైనా చేరాల్సింది అందరూ అదే బాట. నా వారు అని చెప్పుకున్న నీ వారంతా చేస్తారు వర్ధంతులు ప్రతి ఏటా. నువ్వు అక్రమంగా దాచిపెట్టింది, అన్యాయంగా దోచిపెట్టింది, దేవుని ఊసే లేకుండా కష్టపడి కూర్చుకున్నదంతా నీ వారసులు వేసుకుంటూ ఉంటారు వాట. బ్రతికున్నప్పుడే మారకుండా, మారు మనసు పొందకుండా, దేవుని గురించిన ఆలోచన లేకుండా మరణిస్తే నీ ఆత్మ చేరుతుంది నరకం. అక్కడ ఉంటుంది సాతాను మరియు వాడి ముఠ. కాబట్టి నీ ఆత్మక్షేమం కోరి చెబుతున్నా వినిపించుకో దేవుని మాట. చెవులు మూసుకోకు వినిపిస్తున్నప్పుడు ఆయన గురించిన పాట. తండ్రిగా ఆయన కోరుకుంటున్న కోరిక బ్రతికున్నప్పుడే క్షమించమని అడుగు ఓ బేట. ఆయన దగ్గరుంది నీ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో నీ బ్రతుకు యొక్క పూర్తి డేటా. ఎప్పుడో ప్రారంభించాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్న సాతాను వేట. వాడి వేటకు చిక్కుకుంటే నరకంలో ఆయన తీస్తాడు వాడిది నీది తాట. వాడి వేటకు చిక్కకూడదంటే చెప్పు ఈ లోకాశలకు టాటా. విప్పెయ్యి ఆయన పాద సన్నిధిలో నీ పాపపు మూట. ఏసయ్య చరిత్ర పురుషుడు, రుజువు కావాలంటే తిరగయ్యి చరిత్ర పుట. బైబిల్లోని కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం తెలుపుతుంది, ఆయన వద్దనే కలదు జీవపు ఊట. బైబిల్లోని ప్రతి మాట మనుషుల అంతరంగమును సరిచేయగల తూట. ఆయన చేస్తున్నా చేయబోతున్న మేలులను గూర్చి వివరించాలంటే సరిపోదు ఈ జీవిత కాలమంతా ప్రతి నోట. కాబట్టి మార్పు చెందు మరణించకముందే. మరణిస్తే మారే అవకాశం ఉన్న ప్రయోజనం లేదు. ఎందుకంటే పాపులను నీతిమంతులను వేరుపరుస్తుంది ఆయన చేతిలో ఉన్న చేట. అందరికీ వందనములు.